నమస్తే అండి. నేను మీ స్వాతిని. ఈరోజు వ్లాగ్ వచ్చేసి కనుమ పండుగ. భోగి రోజు భోగి పళ్ళు వేసుకొని, సంక్రాంతి రోజు ముగ్గులు, గొబ్బెమ్మలు, అలాగే పూజలు, పునస్కారాలు ఇలా చేసేసుకొని కనుమ వచ్చిందనుకోండి. ఇంకా సంక్రాంతి పండుగ వచ్చిందనుకోండి 3 రోజులు హడావిడి హడావిడి. ఇంకా అందులో ఈ కనుమ అంటే ఇంట్లో అన్ని వెరైటీస్ ఉంటాయి ఆల్మోస్ట్. ఇంకా ఈ 2 రోజులు ఎంత చేసుకున్నా పూజలు, పునస్కారాలు, గుళ్ళకు అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఇంకా కనుమ రోజు మంచిగా కనువిందుగా తినేసి పడుకోవడమే అనమాట. ఇంకా మా ఇంట్లో అయితే ఈరోజు అయితే మటన్ అండ్ చికెన్ అండ్ బోటి చాలా రోజులు అయింది. అందుకనే అయితే ఇంకా ఈరోజు అయితే కొంచెం అయితే తెచ్చుకున్నాము. నువ్వుల రొట్టెలు కనుమ రోజు కొంచెమైనా ఎంగిలి చేయాలి అని అంటారు. మీకు ఎంతవరకు తెలుసో కామెంట్ చేయండి. ఇంకా ఈ విధంగా అయితే అన్ని ప్రిపరేషన్ అయితే పెట్టేసుకున్నాను. వీటిని అయితే బగారా రైస్కి అయితే చేసేద్దామని. ఇంకా ఇక్కడైతే గోంగూర మటన్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా నేనైతే ముందే ఆల్మోస్ట్ అన్నీ అయితే ప్రిపేర్ చేసేసి పెట్టుకుంటాను. టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇలాంటివన్నీ ముందే అయితే ప్రిపేర్ అయితే చేసి పెట్టుకుంటాను. ఇంకా అక్కడ వేస్ట్ది ఉంది కదా, అది నేను చెట్లకు అయితే పెట్టేసుకుంటాను. దానిని మాత్రం అస్సలు వేస్ట్ చేయను. ఇంట్లో స్టోరేజ్ మంచిగా పెట్టుకుంటేనే చెట్లు మంచిగా ఉంటాయని నా ఉద్దేశము. అందుకని అలాంటి వేస్ట్ స్టోరేజ్ని మాత్రం అస్సలు పడేయకుండా చెట్ల కోసం అని అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఇక్కడ చిన్నగా ఒక క్లిప్ అయితే వేశాను. పూరి, మటన్, చికెన్, బోటి, తర్వాత పాలను కూడా చూపిస్తున్నా. అంటే నాకు లాస్ట్లో అన్ని తిన్నా కొంచెమైనా పాలైనా పెరుగైనా తింటేనే తిన్న తృప్తి ఉంటుంది అన్నమాట. ఇంకా అందుకని అయితే ఇది షార్ట్స్ కోసం అని పెట్టుకున్నాను. కాకపోతే ఇంకా మీకు చూద్దామని అయితే ఒకసారి బోటికి అయితే నిజంగా నాకు ఎప్పుడు చేయడానికి రాదు. ఈసారి కొంచెం పర్ఫెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా చేయడానికి ట్రై చేయాలి. ఇంకా లాస్ట్లో అయితే ఆనియన్స్, నిమ్మకాయ లేకుండా కూర ఎక్కడైతే చెప్పండి. అవి లేకుండా తినలేం కదా. ఇంకా గిన్నెలు మొత్తం తోమేశాను. ఖాళీ సింగుని చూస్తే మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు కదా. ఇంకా ఇక్కడైతే మా ఆయనకేమి అంటే డ్రింక్స్ అలవాటు అలాంటివి ఏవి లేవు. అందుకని తనైతే స్ప్రైట్, మజా అన్నీ మా మామయ్యే పంపించాడనమాట. ఇదండి ఇలా అయితే అంటే పూరి ఆయిల్ అన్నమాట. వేడివేడిగా ఉంది. కొంచెం చల్లారినాక ప్లేట్ ముద్దామని అయితే అలానే పెట్టేశాను. ఇంకా ఇక్కడైతే తినేసాం. తిన్నాక కూడా చూసారా రైస్ అలానే ఉంది. చేయడం బాగానే చేస్తాను కానీ తినడానికి మాత్రం బోటి అంటే కొంచెం ఇష్టం. ఎట్లున్నా తిన్నామన్నమాట. అంటే మరీ బాగాలేకుండా ఏం లేదు, బాగానే టేస్ట్ ఉంది. కాకపోతే కొంచెం సాల్ట్ తక్కువైంది అంతే. ఇంకా ఈ మటన్ని అస్సలు ముట్టుకోలేదు. ఇంకా చూసారా నా గిన్నెలు అయిపోయింది, బట్టలు అయిపోయాయి, సింక్ క్లీనింగ్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇంకేముంటుంది, గాలిపటాలు ఎగరేయడమే కదా. పిల్లలందరూ ఇంకా ఇంటికి వచ్చేసారనమాట. మంచిగా నేనైతే ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ వస్తున్నాయని టీవీలో కొద్దిసేపు పని అంతా అయిపోయింది. ఇంకా కొద్దిసేపు టీవీ చూద్దామని పెట్టేసుకున్నా. ఇంకా పిల్లలు అయితే ఫుల్ హుషారుగా ఎంజాయ్ చేస్తుండ్రు అనమాట. ఇంకా మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. మా పిల్లలు ఇద్దరు మూగిగా అయిపోతారనమాట. అలా అంటే మా ఆయనకి కూడా కొంచెం రెస్టే అనమాట. షాప్కి ఏం వెళ్ళాడు, ఇంటి దగ్గరనే ఉంటాడు. ఇంకా మా పిల్లలు అయితే చూసారా మొక్కలలో ఎంత వెలుగో. ఇంకా కాకపోతే పిల్లలు ఇంకా స్కూళ్ళు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇంకొక 2-3 రోజులు అయితే స్కూళ్ళకి వెళ్ళిపోతారు. మా చిన్నోడు పెద్దోడు ఇద్దరు ఇంకా ఎక్కడికి వెళ్ళనే అట్ట ఎవరి పనులలో వాళ్ళు బిజీ అయిపోతారు. మా ముగ్గురమే ఇంకా ఆల్మోస్ట్ ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ ఇంకా అలా అయితే సాగిపోవాలి. పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తుండ్రు. ఇది వచ్చేసి కార్ అండి. ఇంకా ఈ మా వాడికి ఏ బొమ్మలు కొనిచ్చినా వాటిని అయితే 2 రోజులు 3 రోజుల కన్నా ఎక్కువ ఉంచాడనమాట. అందుకనే నేను ఎక్కువ బొమ్మలకైతే ప్రిపేర్ చేయను. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏవి తెలియవు. ఎంత కాస్ట్లీవి కొనిచ్చినా, ఎంత మామూలువి కొనిచ్చినా వాళ్ళకు తెలిసినప్పుడే కొంచెం కాస్ట్లీగా అయినా ఏవైనా కొనియాలా, అంతవరకు కొనియరాదు అనేది నా ఉద్దేశం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి.